నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఇప్పుడు ఈ సినిమాల గరుడ వేగాలో ఎలా అంటే మేము ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పుడు వస్తే ఇప్పుడు తెలుస్తుంది కదా. ఓకే, సో కొంచెం అప్పులు తీరుతుంది నాకు. మామూలుగా మీరు ఇప్పుడు నత్తి అన్నారు కదా, మీరే అన్నారు, అది మామూలుగా షూటింగ్లో ఎలా మేనేజ్ చేస్తారు? అంటే మీ వాయిస్ కొన్ని వర్డ్స్ రాదు. ఇప్పుడు చూడండి, అమ్మ పిలవాలి, అది చాలా వస్తుంది సినిమాలో. వచ్చి అమ్మాట పిలువు అంటే ఆ అమ్మ రాదు. ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది ఫస్ట్గా. అక్కడ అన్ని కెమెరా పెట్టినప్పుడు అమ్మ అని రాదు. దాన్ని ఏం చేస్తాను, వెళ్ళి ఆ తలుపు ఉంటుంది కదా, ఆ తలుపు కొట్టుతూ అది ఒక అమ్మ, దాని ఒక ఇనిషియల్ ఒక మూమెంట్, ఒక హెల్ప్ కావాలి. అలా తలుపు కొట్టేసేస్తాను. అది ఒకసారి అంటే రవిరాజ తలుపు కొట్టకుండా అమ్మని పిలవండి సార్ అన్నారు. రవిరాజ పిన్సిటీ ఏదో దీంట్లో, సార్ తలుపు కొట్టకుండా నాకు రాదు నత్తి దాని. ఆయన చిన్న ఫస్ట్ ఆయన తలుపు కొట్టకుండా నాకు రావట్లేదు అని ఆయన ఫస్ట్ కొంచెం ఇరిటేషన్ వచ్చింది. లేదు సార్ నాకు నత్తి, అందువల్ల కొంచెం అది సరే, తర్వాత ఓకే అన్నారు. సో అలా ఉంటుంది. ఓకే, నేను అనేది ఎంత సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పినా కూడా ఆ బేస్ మీలో ఉండదు కదా, కొంచెం ఇదిగా ఉంటుంది కదా. అవును బాబా, సాయి కుమార్ వాయిస్ ఇస్ బెటర్ వాయిస్ దెన్ మైండ్. అంటే నేను ఆ ఎమోషన్ అన్నది వాయిస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఉంటుంది కదా. అవును, అంత మీ ఫేస్ చూస్తేనే అంత అగ్రెసివ్గా ఎమోషనల్గా ఉంటుంది. మీ వాయిస్ ఏమో కంప్లీట్ ఆపోజిట్. ఓకే, నాట్ కంప్లీట్గా ఆపోజిట్. వినండి, ఫస్ట్ నుంచి నా వాయిసే విని ఉంటే, మేము నానా పటేకర్ ఉన్నారు, ఆయన వాయిస్ పెద్ద వాయిస్ కాదు, ఆయన బాడీకి తగ్గట్టు ఉంటుంది. సో నాకు అలా ఉంటుంది. కానీ నేనే ఫస్ట్ నుంచి ఇదే వాయిస్తో నేను మాట్లాడి ఉంటే మీరందరూ కూడా ఒప్పుకునేవారు ఈ బాడీకి తగ్గట్టు వాయిస్ అని. కానీ ఫస్ట్ ఏంటంటే నాకు తెలుగు రావడం కష్టం ఒకటి. తెలుగు ఎందుకు రాదంటే నేను తెలుగు వాణియే, కానీ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి అక్కడ తమిళ మీడియం. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కూడా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు. ఎందుకంటే ఆ విలేజెస్లో అంతా ఫస్ట్ ఉత్తమపాలయం, తేని అన్న ఊర్లో, తేని ఉన్న ఊర్లోనే మదురై డిస్ట్రిక్ట్లో పుట్టాను. అన్ని ట్రాన్స్ఫర్ ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా తమిళ మీడియంలో వేశారు. సో నేను చదువుకున్నంత తమిళ మీడియం, తమిళ్ బాగా తెలుసు. తమిళ్ల కవిత్వం కూడా నేను రాయగలుగుతాను. కానీ తెలుగు చదవడం రాదు. మా ఇంట్లో మా తెలుగే మాట్లాడుకుంటాం, కానీ తమిళ్ మిక్స్ అయిన తెలుగు, చెన్నై తెలుగు మీకు ఎలా ఉంటుందో అలా 30-40% మన తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో. అక్కడ ఉంచి నేను వచ్చిన వాడిని. సో నా మాటలు ఫస్ట్ టి కృష్ణ గారు, నాకు తెలుగు సరిగా రాదు ఒకటి, రెండవది వచ్చి నత్తి. డబ్బింగ్లో లూప్ వస్తుంది, వచ్చి మాట్లాడే లోపల వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల ఏం చేశారు ఆయన, తెలుగు రావట్లేదు నాకు నత్తి ఉంది కాబట్టి సాయి కుమార్ని డబ్బింగ్ చెప్పించారు. చెప్పించినప్పుడు అదే అలవాటు. ఆ అలవాటు అయిన తర్వాత అందరూ దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీరు అదే అడుగుతున్నారు. మధ్యలో సాయి హీరో అయ్యారు. అవును, హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు, నా వెపన్, వాయిస్ ఈజ్ మై వెపన్, ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు. సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికాము. వెతికితే శ్రీనివాసమూర్తి అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉండింది. సో ఆయన వాయిస్, ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో. సో చెప్పి శివయ్య, సింహరాశి, మా అన్నయ్య, మా ఆయన బంగారం, అన్న, ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ 10 years నాకు వాయిస్ ఇచ్చారు శ్రీనివాసమూర్తి. తర్వాత మా సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయిని తిడుతూ ఉంటారు, నువ్వు రాజశేఖర్ వాయిస్ ఇవ్వాలి, హౌ కెన్ యూ సే నో అని తిడుతూ ఉంటారు. నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వాడి బుద్ధి లేదమ్మా, నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర. తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ డైరీలో కూడా రాసి పెట్టినారంట, సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాజశేఖర్కి వాయిస్ ఇవ్వాలి అని. సాయి అది నాకు చెప్తూ ఉంటాడు.
చెప్తున్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వు అని నేనే ఎవడైతే నాకేంటి కదా ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను, మా ఓన్ ఫిలిం అది. మళ్ళీ చెప్పించిన తర్వాత మళ్ళీ సాయే చెప్తున్నారు. అప్పటి నుంచి చెప్తున్నారా? ఎవడైతే నాకేంటి నుంచి. ఓకే ఓకే. నాకు బాగా గుర్తు అన్న సక్సెస్ మీట్ అనుకుంటా. సక్సెస్ మీట్లో నాకు బాగా గుర్తు ఆ వీడియో. చిరంజీవి గారు వచ్చారు ఆ ఫంక్షన్కి. ఎస్ వచ్చారు. ఆయన చెప్పారు మీతో, ఈ చాలా అద్భుతంగా చేశారు రాజశేఖర్ గారు, ఈ పర్ఫార్మెన్స్ నేను కూడా చేయలేను అన్నారు అన్నది నాకు బాగా గుర్తుంది. నేను హిందీలో చేయాలనుకున్నాను, రామానాయుడు గారు అడిగారు హిందీలో చేయమని. రామానాయుడు గారు కాదు ఎవరో అడిగితే అన్నాక ఎలా అన్నారు, శివయ్యాక దేనికి జీవిత నువ్వు ఎక్కడో ఉన్నావు సరే అదే ఇంకా వేరే ఏ సినిమాకి అన్నారు అలా అంటున్నారు. శివయ్య కూడా చేసింది, బట్ దాన్ని కూడా మెచ్చుకున్నారు. లేదు సారీ, అన్న సినిమాలో నేను చేసి ఉంటే ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం కష్టమయ్యేది అన్నమాట అన్నారు. నేను అనేది ఏంటంటే, ఒక తోటి ఆర్టిస్ట్ని అంత బాగా గుర్తించే చిరంజీవి గారి విషయంలో మీరు వాళ్ళు ఏదో ఫ్యాన్స్ తొందరపడ్డారు, తప్పు చేశారని చిరంజీవి గారి మీద ఎందుకు కలిగారు మీరు? సరే ఇది మా ఉండదు, తప్పే ఉంది. చిరంజీవి గారి మీద నేను అలిగిన దానికి కారణం అది నాకు బాగా తెలియవచ్చింది. ఇది చెప్పాల్సిందే. బాగా తెలియవచ్చింది ఏంటంటే, అసలు వద్దు సార్, ఇది వద్దు. ఓకే రైట్. ఒకటి గతం గురించి మాట్లాడితే మంచి మాట్లాడినా ఆయన వైపు మంచి అయినా నా వైపు మంచి అయినా దాన్ని మళ్ళీ గుర్తు చేయించడం వల్ల ఆయన ఫ్యాన్స్కి ఆయనకి ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు, లేదు హర్ట్ అవ్వచ్చు. సో అందువల్ల అది అవాయిడ్ చేస్తే బెటర్ అన్నది. బికాస్ నా మదర్ చనిపోయిన తర్వాత నాకేమనిపించింది, జీవితం అనేది శాశ్వతం కాదు, అది అందరికీ తెలిసింది. కానీ నాకు ప్రాక్టికల్గా ఫస్ట్ ట్రాజడీ మా ఇంట్లో. ఈ ట్రాజడీ రాగానే నాకేమనిపించింది, మనం ఇంకా ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్నంత వరకు ఎవరిని నొప్పించకుండా మంచిగా వీలైతే మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసి బతకాలి, ఎవరిని మాత్రం ఏ విషయాలను హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది కూడా నా మనసులో నేను అనుకున్నాను. సో లెట్ us అవాయిడ్ విచ్ హర్ట్స్ సంబడి. ఓకే. అండ్ మీరు మొన్న ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అన్నారు కదా, ఇది క్లారిటీ ఇవ్వడానికి కోసం మాత్రం ఈ ఒక్క క్వశ్చన్ అడిగి ఫినిష్ చేద్దాం మనం. సక్సెస్ మీట్లో అన్నారు, చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలామంది అంటున్నారు, బిఫోర్ మేము కలిసాము, ఇదే కాదు అని. బట్ జనాలకి ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి, చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫస్ట్ కలిసామంటే హుద్దూద్ ఫంక్షన్. హుద్దూద్ ఇది సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే యూ స్టాప్, కరెక్టెడ్. సో మేము సైతం అన్న ప్రోగ్రాంలో ఫస్ట్ కలిశాను. అప్పుడు జనరల్గా హలో హలో అని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో హలో వరకే మాట్లాడాము, ఊరికే హలో సార్, హలో రాజశేఖర్, బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము. తర్వాత ఎన్నో ఫంక్షన్ల అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా. తర్వాత టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్లో కలవడం జరిగింది. కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము, కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు. ఎందుకు వెళ్ళి ఉన్నారంటే టు పుట్ అ వర్డ్ ఫర్ శివాని జాయిన్డ్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్. సో అపోలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు కాలేజ్లో అప్లై చేసింది సీటు కోసము జీవిత వెంట్ టు హిమ్
టు మీట్ చిరంజీవి గారి ఆయన సపోర్ట్ దానికి కావాలా అని. అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారి రామ అని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో. రిసీవ్ చేసుకున్న తర్వాత జీవిత్ అని ఎక్కడ రాజశేఖర్ రాలేదా, నువ్వు మాత్రమే వచ్చావమ్మా అని అడిగితే జీవిత వెంటనే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు అడుగుతున్నారు మీరు రావాలి అంటే, సరే నేను ఇంకా రెడీ అవ్వలేదంటే సరే నేను వస్తాను అని వచ్చి జీవిత ఇంటికి వచ్చి తీసుకెళ్ళావు కదా, ఇంటికి వచ్చి మళ్ళీ నేను తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం. అప్పుడు మాట్లాడుకున్నాము. మన నచ్చంది జరిగిపోయింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఏదో అయ్యింది, లెటెస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుని ఆ మీటింగ్ తర్వాత టి సుబ్బరామిరెడ్డి ఫంక్షన్, సో మెనీ అదర్ ఫంక్షన్స్లో కూడా ఈ మీటింగ్ జరిగేందు ముందు ఉద్దుద్దత ఫస్ట్, ఆ తర్వాత కొన్ని స్టేజెస్ ఫస్ట్, తర్వాత వాళ్ళ ఇంట్లో మీట్ చేయడం జరిగింది. తర్వాత జరిగింది టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్. సో అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఓకే అందుకే ఓకే జనాలకి ఏంటంటే ఇక కరెక్ట్ ఈ టైంలో వెళ్ళారని ఒక చిన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలా మాట్లాడుకున్న సందర్భాలనే నేను అప్పుడు కూడా సినిమా ఉంది కదా, ధృవ సినిమాలో మంచి ఇది క్యారెక్టరు అరవింద్ స్వామి ఈయన క్యారెక్టర్ మంచిది, రామ్ చరణ్ క్యారెక్టర్ మంచిది, అరవింద్ స్వామి వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచిది, నాకు చాలా నచ్చింది సార్ అన్నట్టు నేను ఓ మాట అన్నాను ఆ సినిమా గురించి. మీరు చేయడానికి అంటున్నారా అంటే ఐ డోంట్ మైండ్ సార్ అన్నట్టు ఆయనతో చెప్పాను. చెప్పితే బట్ అన్ని డెసిషన్ అప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఎవరు గుండు ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు, రాజశేఖర్ అరవింద్ స్వామిని వాడేదాని వల్ల మేము ఎన్నో షార్ట్స్ పాతదే యూస్ చేసుకోవచ్చు, థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇది జరిగింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.